మనమైతే బేరంలోని దుర్గాదేవి గుడిలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇదైతే బ్రాహ్మకోలో ఉంటది అస్కర్ దాటిన తర్వాత. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గురుద్వార్ కూడా ఉంటది. చాలా మంది ఇక్కడ సిక్కులు అయితే ఇక్కడికి వస్తారు, వాళ్ళ ఆరాధ్య దైవంగా పూజిస్తారు. చాలా అంటే లోపల కూడా చాలా బాగుంది. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ముందైతే మా సూపర్వైజర్ అయితే వెళ్తున్నాడు, నరేష్ అన్న. అయితే అన్న చెప్తుండే ఏంటంటే కంపల్సరీ తలకు కట్టుకోవాలి కర్చీఫ్ లాంటిది. కంపల్సరీ ఇక్కడ ఉంటాయి, అక్కడ వాళ్ళే పెడతారు. మనం కంపల్సరీ కూడా ఇలాగైతే కంపల్సరీ కట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం. కట్టుకుంది మాత్రం లోపలికైతే అలౌ చేయరు. అందులో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరు కూడా కట్టుకునే ఉంటారు. అది వాళ్ళ సాంప్రదాయం. మనం ఎక్కడ ఎవరి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవించడం మన బాధ్యత కాబట్టి మేమైతే ఇందులోకి వచ్చినాం. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత సైలెంట్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉన్నది. వాళ్ళ దేవుని పూజ అయితే కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అది ఏంటో మనకైతే అర్థం కాలే, కానీ మొత్తానికైతే లోపల మాత్రం మనం చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్నెస్, చాలా గుడి అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎంత సూపర్ ఉందంటే లోపలైతే ఇది మనం చెప్పడానికి అయితే వీలు కాదు. కంపల్సరీ ఇక్కడ బేరంలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారన్నా వెళ్లి చూస్తే చాలా అంటే చాలా బాగుంటది. మొత్తానికైతే మనం గురుద్వారా నుంచి బయటకైతే రావడం జరుగుతుంది. మనమైతే ఎక్కడి నుంచి అయితే కర్చీఫ్ లాంటిది తీసుకున్నామో మనము తలకు కట్టుకోవడానికి, అది మళ్ళీ సేమ్ ప్లేస్ లో పెట్టేసి మళ్ళీ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మనకు ఏంటంటే అన్నదాన కార్యక్రమానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇక్కడ అల్పాహారం లాంటిదైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బేరన్లో ఒలింపిక్స్ గేమ్స్ లలో విన్ అయిన వాళ్ళు చాలా మంది అండ్ కోచ్ అండ్ వాళ్ళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. దాదాపు ఒక అరగంటలో ఇక్కడికి వస్తున్నారని చెప్పి అయితే అనౌన్స్మెంట్ చేశారు. మనమైతే వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, చూపించే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి.